అసలు నిజంగానే విడోస్ అంటే ఒక విధవ అయిన తర్వాత ఆమెను మనం అసలు మొహం కూడా చూడకూడదా మ్యామ్? నిజంగా ఏ పూజల్లో కూడా వాళ్ళని ఇన్వాల్వ్ చేయకూడదా? ఎవరన్నారండి చేయకూడదని? ఇవన్నీ కూడా మన ఆడవాళ్ళమే ఎక్కువ వీటికి మనం ఇంపార్టెన్స్ ఇస్తాం. మీరు నమ్ముతారా, మా బావగారు పోయి 2019లో పోయారు. అప్పుడు మా సిస్టర్ వాళ్ళు ఒక ఇంట్లో అద్దెకుండేవాళ్ళు. మా బావగారు పోయిన 1 మంత్ వరకు మా అక్క ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చింది. ఎందుకని అడగండి. ఆ ఓనర్ పైన ఉంటారు, వీళ్ళ కిందన ఉంటారు. పొద్దున్న లేచాక మా అక్క మొహం చూడడం వాడికి ఇష్టం లేదుట, బికాజ్ షీఈ్ ఎ విడో. మా సిస్టర్ వెంటనే ఖాళీ చేసేసింది. అంటే నేను అనేది మీరు అన్నారు కదా 2025లో ఉన్నామని. మీరు 2025 కాదు 2050కి వచ్చినా కూడా పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఎందుకంటే మనం అన్ని రకాలుగా అభివృద్ధి చెందాం అనుకుంటున్నాం. మన కట్టు బొట్టు అన్నింట్లో మనం అభివృద్ధి చెందాం, కానీ మానసికంగా మనం ఎదగట్లా. మనం ఇంకా ప్రిమిటివ్లోనే ఉండిపోతున్నాం. అంటే నిన్న ఏం జరిగిందో అందులోనే ఉంటున్నాం. మనం తినడంలో మారాము, మన బట్టలు కట్టుకోవడంలో మారాము, మిగతా అన్నింట్లో మారాం, కానీ ఆడవాళ్ళని గౌరవం ఇచ్చుకోవటంలో మారలేదు. మీరు చెప్పాలంటే వితంతువులు అనేవాళ్ళు ఎవరన్నారండి బొట్టు పెట్టుకోకూడదు, పూలు పెట్టుకోకూడదని? మనం చిన్నప్పుడు మనం పుట్టిన దగ్గర నుంచి మన అమ్మ నాన్న మనకు అన్నీ చేస్తారు. మన అమ్మ ఏం చేస్తుంది, మనకి బొట్టు పెడుతుంది, అమ్మమ్మ పెడుతుంది, కాటుకు పెడతారు, మనకి పువ్వులు పెడతారు. ఒక భర్త పోయాక అవి తీయమని ఎక్కడ ఏ శాస్త్రంలో ఉంది? చూపించమనండి. కానీ ఇప్పుడు ఇవి మనం చెప్తే వాళ్ళు దాన్ని స్వీకరించడానికి రెడీగా ఉన్నారా? ఇప్పుడు నువ్వు వచ్చి ఏం చెప్తావు, ఇవన్నీ ఆచారాల్లో ఉన్నాయి, పురాణాల్లో అసలు ఇప్పుడు ఎవరో వింటలేదండి.